హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాయి. ఆ స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నాయి. ఇద్దరి బంధం చాలా బలంగా మనకు కనిపిస్తుంది. గత 5 రోజులుగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ బంధం ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకొని తిరుగుతున్న బంధం మనకు బలంగా కనిపిస్తుంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ బంధం మరింత బలపడింది. ఆ బంధం మరింత బహిర్గతమైంది. ప్రధానమంత్రి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిండు. మీకు పైసలు ఇస్తే సగం పైసలు మీ అధిష్టానానికి పోతాయి, సగం పైసలే మీకు వస్తాయి, మీరు మాతో కలిసిపోండి, కలిసిపోతే మొత్తం పైసలు మీకు వస్తాయని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు. అదే వేదిక మీద ఏ కేంద్ర మంత్రి కొడుకైతే పోక్సో కేసు ఎదుర్కొంటున్నాడో ఆ కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి కూర్చొని ఇకలు పగపకలు. అదే కేంద్ర మంత్రిని నా మంచి మిత్రుడు అని ఆ సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ని సంబోధిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆయన కొడుకుని ఎట్లా పోక్సో కేసు నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉపయోగించవలసిన సాధనాలన్నీ ఉపయోగిస్తున్నారు. వారం రోజుల నుంచి కేవలం టీ న్యూస్, నమస్తే తెలంగాణ, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు తప్పిస్తే ఎవరు కూడా బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసు గురించి మాట్లాడతలేరు. ఈరోజు బండి సంజయ్ కొడుకు మీద ఉన్న పోక్సో కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేస్తేందుకు, ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు ఈరోజు సాయంత్రం ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైతే ఈరోజు ఆ సమన్స్ కేటీఆర్ గారికి, అరవింద్ కుమార్ గారికి, బిఎల్ఎన్ రెడ్డి గారికి కోర్టు సమన్స్ ఇచ్చిన విషయాన్ని ఈ తెలుగు మీడియా, తెలంగాణ గడ్డ నుంచి పనిచేస్తున్న తెలుగు మీడియా ఛానళ్ళు తాటికాయంత అక్షరాలతోటి డైవర్షన్ చేసేందుకోసం ఈ బండి సంజయ్ కొడుకు మీద ఉన్న పోక్సో కేసుని డైవర్ట్ చేసేందుకోసం ఈ వార్తని చాలా పెద్ద వార్తగా చేసి చూపిస్తున్నాయి. వాస్తవానికి ఏసీబీ కోర్టు సమన్లు ఇవ్వడం ఇది ఒక న్యాయ ప్రక్రియలో భాగం. దాంట్లో కొత్త ఏమీ లేదు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కోర్టు ఎవరైతే ఆ కేసులో ప్రతివాదులు ఉంటారో వాళ్ళకందరికీ సమన్లు ఇవ్వడం ఒక సహజ న్యాయ ప్రక్రియ. ఆ సహజ న్యాయ ప్రక్రియని ఏదో ఒక పెద్ద వార్త కింద ఈ తెలుగు ఛానళ్ళు మీకు ఈరోజు సాయంత్రం నుంచి చూపిస్తున్నాయి. ఇప్పుడు కాదు, ఈరోజు రాత్రి మొత్తం అదే నడిపిస్తాయి, రేపు కూడా అదే నడిపిస్తాయి. కేటీఆర్కు సమన్లు అని ఖచ్చితంగా సమన్లు ఏ కేసులోనైనా ఇస్తారు. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సమన్లు ఇవ్వవలసిందే, అదొక ప్రక్రియనే. మెడ మీద తలకాయ ఉన్న తలకాయన కొంచెమన్నా గుజ్జు ఉన్న ఏ జర్నలిస్ట్కైనా ఇది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. దీంట్లో కొత్తదనం ఏం లేదనేది. కానీ ఈ తెలుగు ఛానళ్ళు, తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రసారాలు చేస్తున్న తెలుగు ఛానళ్ళు పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు ఆయనను కాపాడుతందుకు ఒక్క వార్త కూడా ఇవ్వకుండా బ్లాక్అవుట్ చేసినాయి. బండి సంజయ్ కొడుకు మీద వస్తున్న వార్తలన్నీ కూడా బ్లాక్అవుట్ చేసినాయి. ఒక్క వార్త కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు సాయంత్రం ఎప్పుడైతే ఏసీబీ కోర్టు సమన్లు అనే విషయం తెలిసిందో, ఆ సమన్ల విషయం తెలియగానే ఈ మీడియా ఛానళ్ళని పేర్లు చెప్పదలుచుకున్నాను. ఈటీవీ, ఎన్టీవీ, టీవీ9, V6, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈ ఛానళ్ళన్నీ కూడా ఇదేదో పెద్ద వార్త అన్నట్టు తాటికాయంత అక్షరాలతోటి ఒక చిన్న లైన్ కూడా బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు గురించి ఒక లైన్ కూడా రాయని ఈ మీడియా ఛానళ్ళు ఇప్పుడు ఈరోజు సాయంత్రం సహజంగా జరిగే న్యాయ ప్రక్రియలో భాగంగా సమన్లు ఇస్తే దాన్ని ఏదో పెద్ద వార్త అన్నట్టుగా చూపించి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. బరాబర్ అడుగుదాం, ఈరోజు ఈ మీడియా ఛానళ్ళని బరాబర్ అడుగుదాం, ఎందుకు మీరు బండి సంజయ్ కొడుకు మీద వస్తున్న వార్తల్ని ఇస్తలేరు? ఎందుకు ఒక పాచిపోయిన ఫార్ములా ఈ కేసు, లొట్టపీసు కేసు, ఆ కేసులో
ఏసీబీ కోర్టు సమన్లు ఇస్తే ఆ సమన్ల వార్తను ఎందుకు మీరు ప్రముఖంగా ప్రచురిస్తున్నారు? ఎందుకు మీరు తాటికాయంత అక్షరాలతో వేస్తున్నారు? మీకు తెలంగాణలో ప్రసారాలు చేసే నైతిక హక్కు లేదు అని నిన్న కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. మీరు ఒకవేళ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ భారత మీద ప్రేమ ఉంటే మీరు అన్ని వార్తలకు సహజ న్యాయం చేయాలి. బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వార్తలు మీరు చూపెట్టాలి, కానీ చూపిస్తలేరు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొరుకుతారా, ఎక్కడ వాళ్ళ మీద ఏదైనా వార్త వస్తుందా, ఆ వార్త వస్తే ఆ వార్తను చాలా పెద్దగా చేసి చూపిద్దామా, ఇట్లనైనా ప్రజల దృష్టిని మరలిద్దామా అని ఒక కుట్ర, ఒక కుటిల ప్రయత్నం తప్పిస్తే దీంట్లో ఏం కనిపిస్తలేదు. బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ వికృత చేష్టల్ని ప్రజలు గమనిస్తున్నారు. బండి సంజయ్ కొడుకు మీద ఒక వార్త అయ్యని మిమ్మల్ని తెలంగాణ ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తున్నారు. కేవలం టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఈ 2 పేపర్ ఛానల్ తప్పిస్తే బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుకు సంబంధించిన వార్తలు ఏ ఒక్కరు కూడా చూపిస్తలేరు. ఈరోజు ఏసీబీ కోర్టు సమన్లు ఇస్తే మాత్రం అందరూ కట్టగట్టుకొని, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి ఎన్ని టీవీ ఛానళ్ళు ఎవరెవరు ఎంతెంత పెద్ద పెద్ద అక్షరాలతో ఇస్తున్నారో. ఈటీవీ మీరు ఒకసారి చూస్తే ఈటీవీలో పెద్ద పెద్ద అక్షరాలతోటి కేటీఆర్కు సమన్లు అని. సమన్లు రావడం పెద్దది కాదు. రామోజీరావు గారికి కూడా సమన్లు వచ్చినాయి ఇంతకుముందు. రాధాకృష్ణ గారికి కూడా సమన్లు వచ్చినాయి ఇంతకుముందు. తెలంగాణలో మీడియాలో ఉండే చాలా మందికి సమన్లు వచ్చినాయి వివిధ కోర్టుల నుంచి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అనేక కేసుల్లో సమన్లు వచ్చినాయి. సమన్లు అంటే అర్థమైంది ఈ మీడియా ఛానళ్ళకి తెలుసు. అయినా కూడా ఈ వార్తను పెద్దగా చేసి చూపించాలి కాబట్టి కేటీఆర్కు సమన్లు అని ఒక వార్త వేస్తున్నాయి. సమన్లు వస్తే తన అడ్వకేట్ కానీ తాను కానీ హాజరై ఆ రోజు కోర్టుకు హాజరు కావాలని అర్థం. కేటీఆరే పోయి కోర్టులో హాజరు కావాల్సిన అవసరం లేదు. ఒక అడ్వకేట్, కేటీఆర్ గారి అడ్వకేట్ పోయి కోర్టులో ఆ రోజు హాజరు కావచ్చు. కానీ ఈ వార్తను ఇట్లా ఇచ్చి ఏదో కేటీఆర్నే కోర్టు స్వయంగా కోర్టుకు రమ్మని చెప్పేసింది అనే ఒక తప్పుడు సందేశం పోయే విధంగా ఈ ఛానళ్ళు, ఈ పత్రికలు ఈ వార్తని ప్రసారం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలారా గమనించండి, ఈ కుట్రని గమనించండి. ఎందుకు ఈ రకంగా మీకు గుంపు మీడియా, గుంపు మేస్త్రి, అక్కడ తంబాకు వీళ్ళని సమర్థించేటట్టుగా వాళ్ళ కోసం మీరు పనిచేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ కోసమే ఈ యాజమాన్యాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలారా గమనించండి, బరాబర్ అడగండి. ఈ మీడియా ఛానళ్లను బరాబర్ ప్రశ్నించండి, గమనించండి దగ్గర నుంచి. మీరు ప్రశ్నించడం వల్ల వాళ్ళు మారుతారని కాదు, కానీ వాళ్ళ కుట్రను గమనించండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇట్లా వ్యవహరిస్తున్నారో, ఏ ఉద్దేశాలతో ఇట్లా ప్రవర్తిస్తున్నారో దగ్గర నుంచి గమనించండి. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదైతే ఆ పోక్సో కేసు విచారణ ఈరోజు హైకోర్టులో వచ్చింది. బండి సంజయ్ కొడుకు పోలీసులకు విచారణకు సహకరించాల్సి పోయి నిన్న 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోవాల్సింది పోయి ఈరోజు హైకోర్టు మెట్లెక్కి హైకోర్టులో అరెస్టు నుంచి నాకు రక్షణ కావాలి అని వాళ్ళ అడ్వకేట్ తోటి వాదనలు వినిపిస్తాడు. హైకోర్టులో వాళ్ళ అడ్వకేట్లు వాదన వినిపించుకుంటూ నా క్లయింటు పలుకుబడి ఉన్నవాడు, రాజకీయంగా బలమైన వాడు అని నేను ఈ కేసును వాదిస్తలేను. నా క్లయింట్కు ప్రొటెక్షన్ కావాలి, అరెస్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేసినాం, ఇంటరిమ్ బెయిల్ దాఖలు చేసినాం. ఈ 2 బెయిల్లు హియరింగ్లో ఉండగా నా క్లయింటు ఒకవేళ అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ లేకుండా పోలీస్ స్టేషన్కు పోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ యాంటిసిపేటరీ బెయిల్, ఇంటరిమ్ బెయిల్ ఇన్ఫ్రాక్టస్ అయిపోతాయి. కాబట్టి అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కావాలని ఆయన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కోర్టులో వాదిస్తారు. నిరంజన్ రెడ్డి గారు, ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. మీ క్లయింటు పలుకుబడి గలవాడు కాదు, పలుకుబడి కలవాడు, బలమున్నవాడు అని నేను వాదిస్తలేను అన్నారు కదా. ఒకవేళ నిజంగా అదే నిజమైతే
మరి మిగతా పలుకుబడి లేని వాళ్ళు, బలమైన వాళ్ళు కాకుండా ఉండే కేసుల్లో కూడా పోలీసులు ఇట్లనే వ్యవహరిస్తారా? పోలీసులను ఇట్లే వ్యవహరించమని మీరు చెప్తారా? బరాబర్ అడుగుదాం. తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఇంకొకటి చెప్పిండ్రు, నా క్లయింట్ని దోషిలాగా చూపిస్తూ రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేసిండ్రు. రాష్ట్రం మొత్తం నా క్లయింట్ని పరువు తీసే విధంగా వాంటెడ్ అని, మిస్సింగ్ అని, అబ్స్కాండింగ్ అని రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేసిండ్రు. నా క్లయింట్ని ఇంటిమిడేట్ చేస్తున్నారు, నా క్లయింట్ని అవమానిస్తున్నారు, నా క్లయింట్ని వ్యక్తిత్వ హరణం చేస్తున్నారని మాట్లాడారు. కానీ నిరంజన్ రెడ్డి గారు బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్, మీరు చేస్తున్నదేంది? సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా మీరు చేస్తున్నదేంది? ఒక మైనర్ బాలిక, ఆ మైనర్ బాలిక మీద మీరు పెడుతున్న పోస్టులేంది? ఆ మైనర్ బాలిక పరువును మీరు బజారుకి ఈడుస్తలేరా? ఆ వీడియోలేంది? ఆ రాతలేంది? ఆ రోతలేంది? ఎందుకు ఆ మైనర్ బాలికను టార్గెట్ చేస్తున్నారు? బండి సంజయ్ భక్తులు మతం పేరుతో బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యల్ని గుడ్డిగా నమ్మి ఒక తాలిబన్లలాగా, ఒక ఐఎస్ఐ ఉగ్రవాదుల్లాగా ఆయన ఏం చేసినా కరెక్టే, ఏ తప్పు చేసినా మేము వెనకేసుకొస్తామనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో బండి సంజయ్ అనుచరులు ప్రవర్తిస్తున్నారు. ఒక మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోక్సో కింద కేసు నమోదు చేస్తే రితిరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె మొన్న ఆ బాలిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత సెక్షన్లను మారిస్తే కూడా మీకు ఇంకా సిగ్గులేదు, ఇంకా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ వింగ్ అని ఒకటి ఉంటుంది. మన అదృష్టమో దురదృష్టమో, సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా ఒక మహిళా అధికారి అధ్యక్షుడిగా ఉన్నారు, నేతృత్వం వహిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఒక మహిళా పోలీస్ ఆఫీసరే సారథ్యం వహిస్తున్నారు. షికాగోయల్, ఈమె డీజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ షికాగోయల్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్గా ఉంది. చారు సిన్హా ఐపీఎస్, ఈమె కూడా డీజీ ర్యాంక్. ఉమెన్ సేఫ్టీ వింగ్కి ఈమె నేతృత్వం వహిస్తున్నారు, నాయకత్వం వహిస్తున్నారు. ఒక మహిళ, ఒక మైనర్ బాలిక పట్ల సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఈ రకంగా పోస్టులు పెడుతుంటే మీకు అవమానం అనిపిస్తలేదా? మీకు అవమానంగా ఫీల్ అయితలేరా మీరు? ఆ బాలిక వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, ఆ బాలిక పరువుని, ఆ బాలిక ప్రతిష్టని బజారుకి ఈడ్చే విధంగా వీళ్ళందరూ ఈ మీడియాలో ఇట్లా మాట్లాడుతుంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మీరిచ్చే భరోసా? ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మీరిచ్చే భద్రత? వాళ్ళని ఎవరైనా ఇట్లా అవమానిస్తే మీరు చూస్తూ కూర్చుంటారా? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? మీరు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చు. ఇది ఒక బాలిక ఇప్పటికే పోక్సో కేసు కింద నానా తంటాలు పడి పోలీసుల వద్ద కేసు నమోదు చేసి ఆ కేసులో తనకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాపోతుంటే, ఆ మహిళని, ఆ బాలికని ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే, సోషల్ మీడియాలో అవమానిస్తుంటే, ఒక మహిళా పోలీస్ అధికారులుగా షికాగోయల్ గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, చారు సిన్హా గారు మీరు కూడా వినండి. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ తెలుసు, బరాబర్ అడుగుతారు. ఎందుకు మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా పిచ్చి రాతలు రాస్తున్న వాళ్ళని మీరు భరిస్తున్నారు? వాళ్ళని ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో పోలీసులు బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసు వివాదంలో ఎంత పాక్షికంగా వ్యవహరిస్తున్నారు? అసలు ఈ కేసులో పోలీసుల పూర్తి వైఫల్యం ఉంది. మొదటి నుంచి కేసు నమోదు కాగానే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయవలసింది పోయి టైంపాస్ చేసుకుంటా కూర్చున్నారు. ఎవరు కూడా ఆయనను పోయి అరెస్ట్ చేసే ధైర్యం చేయలేదు. ఆయన ఎక్కడున్నాడన్న ప్రశ్నించే ధైర్యం చేయలేదు. బండి సంజయ్ని ప్రశ్నించే ధైర్యం చేయలేదు. నీ కొడుకు ఎక్కడున్నాడు? నీ కొడుకు మీద పోక్సో కేసు నమోదైంది, నీ కొడుకును విచారించాలి, నీ కొడుకును మాకు అప్పగించండి బండి సంజయ్ని ఎందుకు అడగలేదు? అడగకపోగా అచ్చోసిన ఆంబోతుల్ని ఊర్ల మీద వదిలినట్టు సోషల్ మీడియా మీద వదిలిపెట్టిండ్రు, డిజిటల్ మీడియా మీద వదిలిపెట్టిండ్రు.
ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు, ఆ అమ్మాయికి సంబంధించిన చాట్ మెసేజ్లు బండి సంజయ్ కొడుకు దగ్గర, బండి సంజయ్ ఫోన్లో ఉన్నవి, అవన్నిటిని తీసుకొని సోషల్ మీడియా టీమ్స్కి, పెయిడ్ ఆర్టిస్టులకి, పైసలు తీసుకొని రీల్స్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్లకి మీరు ఇవన్నీ ఇస్తున్నారు. వాళ్ళతోటి వీడియోలు చేస్తున్నారు. ఆ అమ్మాయిని అవమానపరిచే విధంగా, ఆ అమ్మాయిని వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మీరు సోషల్ మీడియాలో మీ అల్లరి మూకలు, చిల్లర మూకలు తెలంగాణలో ఒక బాలిక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఆ బాలికను ఈ రకంగా మీరు అవమానిస్తున్నారు. ఆ బాలిక పరువుని ఈ రకంగా బజార్లకు ఈడుస్తున్నారు. ఎవరిచ్చిండ్రు మీకు స్వాతంత్రం? ఎవరిచ్చిండ్రు మీకు ధైర్యం? బీజేపీ మూకలు ఈ రకంగా చేయడానికి ధైర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ పోస్టులు పెడితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్టం కింద బుక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇది కదా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మీరు చేయవలసింది. ఒక మైనర్ బాలికను ఈ రకంగా ఎక్స్పోజ్ చేయడం, చట్టవిరుద్ధంగా చేయడం, ఇది కదా అన్లాఫుల్ యాక్టివిటీ, ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరందరూ చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రైమే కదా ఇది. అందరూ గుంపు కట్టుకొని, కలిసి కట్టుకొని, మూట కట్టుకొని ఆ అమ్మాయి పరువుని బజారుకి ఇడుస్తున్నారు. ఆ అమ్మాయిని అవమానపరుస్తున్నారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క వీడియో మీరు చూస్తే చాలా అవమానకరంగా ఉంటాయి. ఎంత అవమానకరంగా అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే విధంగా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే విధంగా వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే దాంట్లో చాలామంది మహిళలు కూడా పోస్టులు చేస్తున్నారు. మహిళలు కూడా ఆ అమ్మాయి పరువుని బజార్కి ఈడుస్తున్నారు. సాటి మహిళను కూడా చూడకుండా ఆ మహిళను కూడా ఆ అమ్మాయి పరువును బజార్కి ఈడుస్తున్నారు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. చాలా ఉన్నాయి లిస్టులు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవే ఉన్నాయి, ఎవరెవరు ఇట్లా చేస్తున్నారని చాలా లిస్ట్ ఉంది. పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చారు సిన్హా గారికి, శిఖా గోయల్ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే విధంగా పోస్టులు పెట్టినరో వాటన్నింటినీ పుల్ డౌన్ చేయండి. ఎక్స్కి రాయండి, యూట్యూబ్కి రాయండి, ఇన్స్టాకి రాయండి, రాసి ఆ కంటెంట్ని తీసేయమని చెప్పండి. అప్పుడు కదా మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. మహిళల రక్షణ కోసం మిమ్మల్ని ఉన్నత పదవుల్లో కూర్చోబెడితే మీరు దాన్ని గాలి కొదిలేసి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. బరాబర్ అడుగుదాం. మీరు గనక టీ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఈ వీడియోస్ అన్నింటినీ తీసేయించలేకపోతే, ఈ వీడియోస్ అన్నింటినీ సోషల్ మీడియా నుంచి తీసేయించలేకపోతే మీరు అసమర్థ పోలీస్ ఆఫీసర్లు, మీరు ఆ పదవుల్లో కొనసాగడానికి మీకు అర్హత లేదు. బరాబర్ తెలంగాణ ప్రజలు బరాబర్ మిమ్మల్ని నిలదీస్తారు, బరాబర్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈరోజు ఈ పోక్సో కేసుకు సంబంధించి పోక్సో కేసుని డైవర్ట్ చేసేందుకోసం ఏసీబీ కేసు సమన్ల పేరుతో మీడియా చేస్తున్న హడావుడి దీనిపైన తెలంగాణ ప్రజల పక్షాన బరాబర్ అడుగుదాం. టీ న్యూస్ అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. బండి సంజయ్ కొడుకును కాపాడుతందుకు రేవంత్ రెడ్డి, కుంపు మీడియా, బండి సంజయ్, కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక ఫార్ములా చేసి ఆ ఫార్ములా ఈ కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సమన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నాయి. ఎందుకు ఈ డ్రామాలు? బరాబర్ అడుగుదాం. నిన్ననే నేను చెప్పిన బండి సంజయ్ కొడుకు మీద ఉన్న పోక్సో కేసును డైవర్ట్ చేసేందుకోసం నలుగురు దొంగలు ఏకమైనరు. 1 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 2 భారతీయ జనతా పార్టీ, 3 తెలంగాణలో ఉన్న పోలీసులు, 4 తెలంగాణ పత్రికలు, తెలంగాణ ఛానళ్ళు. ఈ నలుగురు ఏకమై తెలంగాణని ఆగం చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి డైవర్షన్ ఫార్ములాలో గుంపు మీడియా భాగస్వామి అయింది.
ఈ గుంపు మీడియా ఛానళ్ళు, ఈ గుంపు మీడియా పత్రికలు, ఈరోజు ఛానళ్ళు, రేపు పొద్దున పత్రికలు ఫార్ములా ఈకి సంబంధించి మొదటి పేజీలో తాటికాయలంతా ప్రచురిస్తారు. పోక్సో కేసు పట్టించుకొని గుంపు మీడియాలో ఫార్ములా ఈ కేసుపై ఎందుకింత హంగామా? ఇదేనా జర్నలిజం అంటే? బరాబర్ అడుగుదాం. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు, షికాగోయల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ షికాగోయల్ గారు, చారు సిన్హా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్, ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ ముగ్గురిని బరాబర్ అడుగుదాం. మీరు సోషల్ మీడియా చూస్తున్నారా? సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక మైనర్ బాలిక పట్ల వస్తున్న పోస్టులను మీరు చూస్తున్నారా? మతం పేరుతో బండి భగీరథ్ను గుడ్డిగా సమర్థిస్తున్న బండి అనుచరులను ఎందుకు మీరు నిలువరించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు చేసిన సోషల్ మీడియా పోస్టుల మీద మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మైనర్ అమ్మాయిని మీరు కాపాడలేరా? కాపాడలేకపోతే మీకు ఆ పదవులు ఎందుకు? సీనియర్ పోలీస్ ఆఫీసర్లుగా మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసిపోయినాయి చాలా స్పష్టంగా. ఒక బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసు వీళ్ళ రహస్య బంధాన్ని బహిర్గతం చేసేసింది. ఇన్ని రోజులు టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ కానీ చెప్తా ఉండే వీళ్ళిద్దరూ కలిసిపోయినరు, బడే బాయ్ చోటే బాయ్ ఒకటే అని చెప్తా ఉంటే ప్రజలకు ఎక్కడో కోణంలో అనుమానం ఉండేది. పరస్పర వ్యతిరేక పార్టీలు కదా, ఢిల్లీలో ఒకరినొకరు తిట్టుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా కలిసిపోతారని చెప్పేసి అనుమానాలు ఉండే. కానీ ఈ కేసు ఆ అనుమానాలని పూర్తిగా పటాపంచలు చేసింది. ఆ అనుమానాలు ఖచ్చితంగా నిజమైనవని తెలంగాణలో ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈరోజు బరాబర్ అడుగుదాం.